మళ్ళీ ఫస్ట్ పట్టుకొని మీకు సినిమాలో నచ్చింది ఏంటి అని వివరంగా చెప్తాను, చెప్పండి. మూవీ బాగుంది, హీరోయిన్ క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది, లైక్ క్లైమాక్స్ ఎదుర్కొట్టింది. రష్మి గారికి ఈ సినిమాతో ఆస్కార్ అవార్డు గ్యారెంటీ అని చెప్పొచ్చు. యాక్టింగ్ చాలా బాగుంది. ఆస్కార్ అవార్డు వస్తుంది అంటే అంత లెవెల్ ఏం కాదు కానీ బాగుంది. క్రేజీ అసలు చాలా బాగుంది. ప్రతి ఉమెన్ తెలుసుకోవాల్సింది క్యారెక్టరైజేషన్ అస్సలు బాగాలేదు, చాలా టాక్సిక్. ఉమెన్ తెలుసుకోవాల్సింది ఏంటి సినిమా చూసి? ప్రతి ఉమెన్ ఇండివిజువల్ ఎవరైతే టాక్సిక్ ఉన్నారో వాళ్ళకి కొట్టాలి అంతే. నచ్చిందండి నాకు. ఐ హేట్ హీరో ఇన్ దిస్ ఫిలిం. రష్మా గారి యాక్టింగ్ ఇస్ ఫ్యాబులస్. చాలా బాగా చేశారండి, సింపుల్ గా ఫ్యాబులస్. ఇంకా అనిపించిందండి సినిమా? ఎట్లా అనిపించింది సినిమా? ఏం నచ్చింది సినిమాలో మీకు? తను ఫైట్ బ్యాక్ చేయడం లాస్ట్ లో నచ్చింది. క్యారెక్టరైజేషన్ ఎట్లా అనిపించింది హీరోయిన్? స్టార్టింగ్ నుంచి తను ఇన్నోసెంట్ గా షై టైప్ ఉండి లాస్ట్ లో అట్లా బాగుంది. అంటే రష్మిక మందన ఈ టైప్ ఆఫ్ యాక్టింగ్ ఎక్కువ చేయలేదు సినిమాస్ లో. సో సినిమాలో మీకు సారీ. గర్ల్ ఫ్రెండ్ మూవీ ఎట్లా ఉంది? రష్మి గారు యాక్టింగ్ ఎట్లా చేశారు ఏంటి మీకు సినిమాలో నచ్చింది? యాక్టింగ్ బాగుంది. యాక్చువల్ గా ఈ జనరేషన్ చూడాల్సిన మూవీ అది. ప్రతి డామినేటింగ్ ఉంటే అవ్వదు. ప్రతి అమ్మాయి ఇట్లా సైలెంట్ ఉండాలి, ఒక లిమిట్ దాకా ఉండాలి. బట్ షీ వాజ్ క్రేజీ, బాగుండే, వేరే లెవెల్ అసలు. థ్యాంక్ యూ. అట్లాంటి బాయ్ ఫ్రెండ్ వస్తాను నేనైతే వదులుకోను, ఎందుకంటే హీరో చాలా బాగుంటాడు ఈ మూవీలో. స్టోరీ తీసుకున్నారు కాబట్టి చాలా మంది రిలేట్ అవుతారు బాగా. దీనికి ద గర్ల్ ఫ్రెండ్ బదులు టాక్సిక్ బాయ్ ఫ్రెండ్ అని పెట్టాల్సింది. అమేజింగ్. రష్మిక మందన, దీక్షిత్ అందరూ పర్ఫార్మ్ వెల్. బట్ ఉమెన్ బయాస్ కి ఏమైనా తీసుకెళ్లారా? నో ఇట్స్ అ మెసేజ్ ఓరియంటెడ్ ఫర్ ఎవ్రీవన్, గర్ల్స్ అండ్ బాయ్స్. కానీ కొంచెం లాగ్ అంటే ఎవరికి బాగా ఉంటుంది? యూత్ కార్ మ్యారీడ్ పీపుల్? యూత్, 100% యూత్. అంటే దేర్ విల్ బి ఫ్యూ ఇమ్మాచ్యూర్ పీపుల్ హూ ఇన్ అ రిలేషన్షిప్, వాళ్ళకి బాగా బెనిఫిట్ అవుతుంది. యాక్చువల్లీ మూవీ చూసినాక మా కాలేజ్ లో చాలా మంది రిలేషన్షిప్స్ కనిపిస్తున్నాయి నాకు. ఎలా అనిపించింది? చాలా ఫీల్ అయితే చాలా రియలిస్టిక్ అనిపించింది. క్లైమాక్స్ అసలు చాలా బాగుంది. యాక్టింగ్ అసలు అంటే ఇన్వాల్వ్ అయిపోయినాం. అసలు ఏదో మన అక్క చెల్లిని చూసినట్టు అసలు బాగా ఇన్వాల్వ్ అయిపోయినాం. అంటే ఈ జనరేషన్ ఇట్లా జరుగుతుంటది. అంటే లవ్ స్టోరీ ఓన్లీ బాయ్ పర్స్పెక్టివ్ కాకుండా ఒక గర్ల్ పర్స్పెక్టివ్ లో చూస్తే ఎట్లుంటదో అట్లా అసలు బాగా అనిపించింది. క్లైమాక్స్ అయితే చాలా బాగుంది. అందరు గర్ల్ ఫ్రెండ్ తోటి వచ్చి చూడండి. సాంగ్స్ బాగున్నాయి, మ్యూజిక్ కూడా బాగా టచ్ అయిందండి. చాలా బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ అయితే 20 minutes అసలు అదిరిపోయింది సినిమా. అంత బాగుంది అసలు. రష్మిక అయితే ఘోరంగా. స్టోరీ బాగుంది సినిమా, చాలా బాగుంది సినిమా. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా, ఎక్స్పెషల్లీ మగవాళ్ళు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. అంతే బాగుందండి, చాలా బాగుంది. అంటే ప్రతిసారి ఒక మెన్ పర్సెప్షన్ నుంచి రిలేషన్షిప్ అనేది చూపించి ఒక్కసారి ఫీమేల్ వైపు నుంచి కూడా ఆమె ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నది చూపించడం చాలా నచ్చింది. ప్రతి ఒక్కరు రికమెండ్ చేయాల్సిన సినిమా, మెయిన్లీ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ గురించి చూడాలి. సూపర్ టాప్ నాచ్. చాలా మెసేజ్ మూవీ. హీరోయిన్ యాక్టింగ్ కూడా హీరోయిన్ డామినేట్ చేసేలాగా ఉంది. స్టోరీ అంతా కూడా చాలా బాగుంది. గర్ల్స్ చాలా ఇంటర్వెల్ సీక్వెన్స్ కూడా మంచిగా ఉంటుంది. క్లైమాక్స్ అయితే తోపు. కొంతమంది నచ్చట్లేదు అంటున్నారు, ఎందుకు? అది వాళ్ళు కనెక్ట్ అవ్వట్లేదు కాబట్టి నచ్చట్లేదు. కానీ మెజారిటీ ఆఫ్ ద గర్ల్స్ కి అయితే ఇది కనెక్ట్ అవుతుంది. మంచి స్టోరీ కూడా, మంచి మెసేజ్ ఉంటుంది మూవీలో. సో డెఫినెట్లీ వాచ్ అనే చెప్తాను నేను. మెయిన్ గా గర్ల్స్ కి అయితే డెఫినెట్లీ వాచ్ అనే చెప్తాను. రష్మిక యాక్టింగ్ రష్మిక యాక్టింగ్ చాలా బాగుందండి. హీరోయిన్ డామినేట్ చేసే రష్మిక యాక్టింగ్ చాలా ఎక్స్పెక్టేషన్ రష్మిక అయితే. ఇట్స్ గుడ్, ఓవరాల్ గా గుడ్. లవ్ స్టోరీ లవ్ స్టోరీ బేస్డ్ ఉంటుంది. బాగున్నాయి లవ్ స్టోరీ సీన్స్. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ చాలా బాగున్నాయి, మంచిగా ఉన్నాయి. ఒక 2 సాంగ్స్ ఉన్నాయి, అవి కూడా చాలా బాగున్నాయి. ఆల్ వాచబుల్, అందరూ వాచబుల్, అన్ని ఏజ్ వాళ్ళు వాచ్ చేయొచ్చు. మెయిన్ అయితే కపుల్స్ ఆర్ గర్ల్స్ రియల్ లైక్.
అడుగు అడుగు అటు అడుగు. సినిమా మాత్రం చాలా బాగుంది. అట్లు ప్రతి ఒక్కరు చూడాల్సింది మూవీ. చెప్పాలి అంటే అప్పుడు బాయ్స్ అమ్మాయిల విషయంలో చాలా అది చేస్తారు, బ్లాక్ మెయిల్ చేస్తారు, ఇది చేస్తారు. కానీ ఒక అమ్మాయి నిజంగా తెగించి తను ఓపెన్ ఉందనుకో, ఏ బాయ్స్ ఏ అమ్మాయిలను ఎవ్వరు బ్లాక్ మెయిల్ చేయలేరు, ఎవరిని ఏం చేయలేరు. ఈ సినిమాలో క్లైమాక్స్ ఉంటుంది, క్లైమాక్స్ కోసమైనా సినిమా చూడాలి. ఈ సినిమా చూసినాక ప్రతి ఒక్కరు అమ్మాయిని ఈక్వల్ గా చూస్తారు. I enjoyed it చాలా. రష్మిక మండన గర్ల్స్ స్ట్రాంగ్ గా ఉండాలని ఒక మెసేజ్ ఇచ్చారు కదా, ఎలా అనిపించింది అది? ఇట్ వాస్ వెరీ పవర్ఫుల్. రష్మిక మండన డైలాగ్స్ చెప్పినప్పుడు చాలా మోటివేట్ అయ్యాము. ఫుల్ ఎలా అనిపించింది కింద నుంచి? కింద నుంచి మంచిగా చెప్పు. ఇది మూవీ కేక్ లెక్క ఉంది, బాగుంది. బాగుందా? నువ్వు కూడా అలా డిస్టర్బ్ చేసేస్తావా? ఫైటింగ్ చేస్తావు నువ్వు. ఓకే. థ్యాంక్ యూ. బాగుంది మూవీ, సూపర్ ఉంది. స్టోరీ లైన్ బాగుంది. ఓకే, గర్ల్స్ కి కరెక్ట్ గా యాప్ట్ అవుతుంది స్టోరీ, అంటే స్ట్రాంగ్ అవడానికి. మూవీలో చూపించినంత వీక్ అమ్మాయిలు అయితే ఏం లేరు కానీ ఓకే, మేబీ ఇంకా స్ట్రాంగ్ అవ్వడానికి మీకు అలాంటి బాయ్ ఫ్రెండ్ వస్తే మీరైతే జనరేషన్ అమ్మాయిలు ఎట్లుండాలో చూపించారు. నిజంగా మీ అబ్బాయిలు అలా ఉంటారా బయట? అట్లనే కాదు, జస్ట్ కొంచెం కొంతమంది ఉండరు, అందరికీ చెప్పలేము కదా, కొంతమంది అయితే ఉండే. బాబు కూడా పుష్ప నుంచి ఫ్యాన్ అనమాట రష్మికకి. ఇంటర్మీడియట్ తో అవునా? మీరు కనుక ఒకవేళ అలాంటి బాయ్ ఫ్రెండ్ ఉంటే మీ లైఫ్ లో ఏం చేసేవాళ్ళు? అక్కడనే ఏజ్ పట్టారు. మోర్ పవర్ ఇచ్చారని సపోర్ట్ చేసిన సినిమాతో గర్ల్స్ కి. యా మీకు ఎలా అనిపిస్తుంది? రష్మిక యాక్టింగ్ ఎలా అనిపిస్తుంది? నాన్న ఇది రెండు ఒకసారి డైరెక్షన్ క్లీన్ గా ఉంది. అంటే ఇప్పటి వరకు రీసెంట్ వచ్చిన మోస్ట్లలో ఏంటంటే కొంచెం నీట్ మూవీ, ఎస్పెషల్లీ ఉమెన్ చూడాల్సిన మూవీ. డెఫినెట్లీ ఎవ్రీ ఉమెన్ చూడాల్సిన మూవీ. బీజిఎం కూడా చాలా బాగుంది.